అమరావతి ప్రాంత రైతుగా మీరు గతంలో ఎప్పుడైనా సరే ఇంత ఫ్లడ్ చూసారా? ఇప్పుడు దాదాపుగా 20 సెంటీమీటర్లు వర్షం పడిందండి. మరి వర్షం పడ్డా కానీ మరి అమరావతి మునిగింది అని చెప్పి పేటీఎం బ్యాచ్ ₹5 బ్యాచ్ ఉందిలేండి. ఈ ₹5 బ్యాచ్ మార్పింగ్ చేసి హైకోర్టునే బొమ్మ పెడదాం, చుట్టూతో వాటర్ పెడదాం, మార్పింగ్ చేసి అమరావతి మునిగింది అంటున్నారు. నేను సవాలు ఇస్తున్నా అమరావతి రైతుగా, ఒరే మొండాలంజవాడగలారా ఇక్కడికి రాండి, ఎక్కడ మునిగిందో ఏందో హైకోర్టు కానీ, సచివాలయం కానీ, విట్టు కానీ, ఎస్ఆర్ఎం కానీ, అమృత కానీ ఎక్కడన్నా కానీ నీళ్లు మునిగినట్టు కానీ 29 గ్రామాల్లో ఎక్కడైనా వాటర్ వచ్చినట్టు కానీ నిరూపిస్తే నేను దేనికైనా సిద్ధం. ఇటువంటి పనికిమాలి పేటీఎం బ్యాచ్ అసలు మాట్లాడితే అమరావతి అంటారు. అసలు అమరావతి అంటే వాళ్ళకి నిద్రపోతున్నా కానీ కళ్ళకు వస్తుంది అమరావతి అనే మాట. అసలు ఏదన్నా కానీ మునిగింది అంటారు. ఇది కరెక్ట్ కాదు. అసలు ఈ 5 సంవత్సరాలు చేసిన మహానుభావుడు, పరిపాలన చేసిన మహానుభావుడు కనీసంగా పాలవాగు కానీ, కొండవీటి వాగు కానీ, కోటేలు వాగు కానీ కనీసంగా ఒక బొచ్చె మట్టి కానీ ఎక్కడ తూటికాడని తీసిన పాపాన పోయాడా? ఏ రకంగా కానీ ముంచాలని ఆలోచన తప్పితే వేరేం లేదు. నిన్న మాజీ ముఖ్యమంత్రి వాగుతున్నాడు విజయవాడలో. బొడవేరంట అక్కడ చంద్రబాబు గారి ఇల్లు మునిగిద్దని ఆడ బొడవేరుని కట్టదించారంట. అసలు అతను తెలిసే మాట్లాడుతున్నాడు. అసలు బొడవేరు ఏడుంది, చంద్రబాబు ఇల్లు ఎక్కడుంది? అసలు ఇటువంటి పనికిమాలిన మాటలు మాట్లాడి జనాలని పిచ్చివాడిని చేస్తున్నాడు. అతనికి ఎడితిరిగి పిచ్చెక్కే లండన్ నుంచి మందులు వేసుకుంటున్నాడు ఎడితిరిగి తీసుకొచ్చి. అసలు బొడవేరాడండి. బొడవేరుకను చంద్రబాబు ఇల్లుకి సంబంధం ఏంది? అసలు బొడవేరు ఈయన ఇల్లు మునిగిద్దని ఆడ బొడవేరు కట్టలు దించాడంట. ఏం మాటలండి ఇవన్నీ? అసలు కట్ట అసలు అనే మాటలేని అసలు వీడు ఏదైనా కానీ ఇప్పుడు పాలవా కానీ కొండవీడు కానీ మునిగింది అంటున్నారు, హైకోర్టు మునిగింది అంటున్నారు. రమ్మని చెప్పండి ఎక్కడైనా కానీ. మరి అవన్నీ విజయవాడ మొత్తం మునిగింది అని చెప్పి ప్రభుత్వం మొత్తం ఆడుండగా 29 గ్రామాల్లో ఎక్కడైనా కానీ ప్రభుత్వ అధికారులు కానీ ఆడైనా వచ్చిన పాపాన ఉందా? మేము బ్రహ్మాండంగా ఉన్నామండి, స్వచ్ఛందంగా పనులు చేస్తున్నాము. నీళ్ళు ఎటుపోవాలి అని చెప్పి రైతు వారీగా మేము చూస్తున్నాము. అధికారులకు కూడా మేము సలహాలు సూచనలు చేస్తున్నాము. బంగారులాగా బాబు గారు కట్టింది కొండవీడు వాగు లిఫ్ట్ ఇరిగేషన్ ఉంది, 5 మోటార్లు వేస్తున్నారు, అది ఎత్తిపోతుంది. అమరావతి ఇన్ని దాదాపు 20 సెంటీమీటర్ల చుట్టూతా మొత్తం మునిగినా కానీ ఎక్కడైనా జరిగినా కానీ అమరావతి స్వచ్ఛందంగా ఇంతవరకు వాటర్ అనేది లేదండి. పనికిమాలిన ఎదవలో పనికిమాలిన పోస్టులు పెడితే మటుకి అమరావతి రైతుల ద్వారా చెప్పు దెబ్బలే మీకు మిగులుతాయని నేను కోరుకుంటున్నానండి. కనుక నేను మార్నింగ్ న్యూస్, నిన్న సాయంత్రం న్యూస్ ఒక న్యూస్లో చూశాను, సాక్షి హైకోర్టు మునిగిపోయింది, సీడాక్సిస్ రోడ్డు మునిగిపోయింది, సచివాలయం మొత్తం జలదిగ్బంధంలో ఉంది. ఈ వార్తలు వస్తున్నాయి కదా, నిజమేనా ఇవి? అసలు నిజం కాదండి. వాళ్ళ మీద అసలు మామూలుగా హైకోర్టు సుమోటో తీసుకుని వాళ్ళ మీద కేసు పెట్టాలి. హైకోర్టు సుమోటోగా కేసు తీసుకోకపోయినా కానీ గవర్నమెంట్ అయినా కానీ వీళ్ళు తప్పుడు రాతలు రాసి తప్పుడు ప్రచారాలు చేశారు కాబట్టి వాళ్ళ మీద తప్పుడు కేసులు మామూలు కేసు పెట్టేసి వాళ్ళని మట్టికి కఠినమైన వాళ్ళ మట్టికి చేయాలండి. ఏదైనా కానీ కోట్ల రూపాయలు జరిమానా కానీ ఏదైనా కానీ చేయాలి. ఇటువంటి తప్పుడు రాతలు చేసి జనాల్ని పక్కదోవ పట్టేస్తున్నారు వాళ్ళు. ఇది చాలా కరెక్ట్ కాదు. అసలు మొన్న సాక్షి దాంట్లో చేపలు పడుతున్నారని చెప్పి పెట్టారండి. చేపలు పట్టేవాడు ప్యాంట్లు వేసుకుంటాడండి. ప్యాంట్లు వేసుకొని ఏదో వల్లాగా చూపించి ఇదిగో నీళ్లు పడుతున్నావు అని చెప్పి ఎక్కడో చూపించి మార్పింగ్ చేసి చూపిస్తున్నారు. అసలు మాకే ఆశ్చర్యంగా ఉందండి. అమరావతి రైతులుగా చేపలు పట్టేవాడు ప్యాంట్లు వేసుకుంటాడు ఎక్కడైనా కానీ. ఇటువంటి దుష్ప్రచారాలాగా ఇప్పుడు కొన్ని బోట్లు వదిలారండి. బోట్లు మామూలుగా అయితే కనుక ఉత్త బోట్లు కొట్టుకొస్తాయి, ఇసుక బోట్లు అండి. అవి ఇసుక పోసి కావాలని కుట్రపూరితంగా ప్రకాశం బ్యారేజీ మీదకి బోట్లు 3 బోట్లు పెద్ద బోట్లు వదిలారండి. అవి దిమ్మిల పగిలినాయి. ఇది మట్టికి కుట్రకోణం ఉంది. వైసీపీ వాళ్ళ కుట్రకోణం గ్యారెంటీగా ఉంది. ప్రకాశం బ్యారేజీ దీని బాబు గారిని అప్రతిష్ట పాలు చేయాలని. ఆయనకి ఏం అవసరం అండి? 74 సంవత్సరాలు ఆయన రేత్రి పగలు నిద్ర లేకుండా 2 గంటలు కూడా నిద్రపోకుండా ఆయన చేస్తున్నాడంటే ఆయన చూసి మేము చాలా నేర్చుకోవాల్సింది ఉందండి. ఆయన ఒక పని రాక్షసుడండి. ఆయన అంత పని చేసి రేత్రి పగల్లో ఒక ముఖ్యమంత్రి అయ్యండి. కనీసం పక్కన సెక్యూరిటీ కూడా లేకుండా పక్కన పడవలతోటి ఆ వదాన్ని తిరుగుతుంటే దాన్నైనా సిగ్గు చేసుకోవాలా? ప్రతిపక్షంగా ఉండి ఎవడైనా కానీ మాజీ మంత్రులు కానీ ఎమ్మెల్యే కానీ కనీసంగా ఒక పులిహోర పట్లు ఇచ్చారండి. వాళ్ళని ప్రజల్ని ఎక్కడైనా పరామర్శించారా?
పోలేదంటున్నారు ఆయన. విజయవాడలో ఉన్న కార్పొరేటర్లు కానీ ఎమ్మెల్సీలు కానీ అందరూ ఒక క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారని చెప్తున్నారు కదండి ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి నిన్న. ఏం చేసింది? ఎవరు పలానాలు చేశారో పలానాలు ఇచ్చారని చెప్పి ఒక్కరితో చెప్పండి. ఈ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఒక ఆమె చెప్పింది, ఏమంటే మాకు గవర్నమెంట్ దగ్గర నుంచి అన్నీ అందుతున్నాయి, మా పులిహోర పొట్లాలు కానీ ఏమైనా కానీ మాకు బాగా అందుతున్నాయి అంటే తోక ముడుచుకొని నవ్వుకుంటూ పోయాడు. ఆయన ముంగలే, ఆయనకే మాజీ ముఖ్యమంత్రి ముంగలే చెప్పింది ఒక ఆమె, మాకు ఇంతలోతు నీళ్ళు వచ్చినా కానీ ప్రభుత్వం మమ్మల్ని సహాయక సహకారాలు చేసిందని, మమ్మల్ని ఆదుకుందని చెబుతుంది. అయినా అతనికి సిగ్గు శరం ఏమీ లేదు. అతనికి ఏం లేదండి, ఆడ శవం ఉంటే ఆడ శవం దగ్గరకు వాలిపోతాడు, దాన్ని రాజకీయం చేస్తాడు, అంత తప్పితే వేరే ఏమీ లేదు. ఇప్పుడు ప్రతి బాబు గారు ఆ వయసులో కూడా రేత్రి మగళ్ళ పడవలతో నీళ్ళల్లో ప్యాంటు మోకలోతి నీళ్ళల్లో కూడా తిరిగి ఆయనకు అంత అవసరం ఏందండి? అసలు ఆయనకు జరగబోదండి. ఆ వయసులో కూడా మంత్రులందరినీ ఇక్కడ తీసుకొచ్చేసి ప్రతి వాళ్ళని అందరిని తీసుకొచ్చి చేస్తున్నారండి. మళ్ళీ నిన్న ఒక న్యూస్ చూశానండి, కొంతమంది ఐపీఎస్ అధికారులని వీఆర్లో